సో మనల్ని ప్రజలు ఎగతాళి చేస్తున్నా, లేదా మనం ఏది సాధించలేదు అన్నటువంటి భావనలో ఉన్న దేవుని యందు మనం ప్రార్థించగలిగే శక్తి కలిగి ఉంటే ఈ సమస్యలన్నిటికీ సమాధానం వస్తుంది. ప్రార్థన అనేది పైన ఉన్నటువంటి తండ్రితో ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ తండ్రికి మనకి మధ్య శక్తివంతమైనటువంటి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక సాధనంలాగా యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి మధ్య సఖ్యత చాలా దృఢంగా ఉండాలి అంటే ప్రార్థన అవసరం. మనం మంచిగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పుడు ప్రార్థించడం కాకుండా, లేదా మనం అడిగింది మనకు కావాలి, దేవుని యందు మనం మోకరించి ప్రార్థిస్తున్నాం, అది 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా మనకు కావాలి అన్నటువంటి దృఢ నిశ్చయంతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తప్పని నేను అనడం లేదు. కానీ ఆ ప్రార్థన మనం అడిగింది మన లైఫ్లో జరిగినా జరగకపోయినా ఆ ప్రార్థన యొక్క జీవితాన్ని మనం అలాగే ముందుకు సాగిస్తూ ఉండాలి. దానిలో మనం ఎప్పుడైతే వెనుదిరిగి ఈ కార్యం జరగలేదు కాబట్టి మేము ప్రార్థనలోకి దూరం అయ్యాము అన్న పరిస్థితి మాత్రం రాకూడదు. ప్రతి భావోద్వేగాన్ని అణుచుకుంటూ యేసుక్రీస్తు ఈ భూమి మీద తిరిగాడు. తనకెదురైనటువంటి అవమానాలు, ప్రతి విధమైనటువంటి యాజకుని దగ్గర నుండి తనకు వచ్చేటువంటి ప్రశ్నలు, ఈ యొక్క రాజుల దగ్గర నుండి ఒత్తిడి, ప్రజల దగ్గర నుండి ప్రతి విధమైనటువంటి ఒత్తిడి, ప్రతిదీ తట్టుకుంటూ అవమానాన్ని భరిస్తూ తనకున్నటువంటి ఆ యొక్క గోల్ని ఆయన రీచ్ అవ్వగలిగాడు. దానికి కారణం ప్రార్థన మాత్రమే. యేసుక్రీస్తు యొక్క జీవితం ప్రార్థనతో నిర్మించబడినది అయి ఉండకపోయినట్లయితే తను కూడా ఒక పడద్రోయబడిన దూతలా అయ్యేవాడు. కానీ ఆయన దేవుని కుమారుడైనందువలన తనకి ఆ జ్ఞానం, దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రేమ తనని అలా నిలబెట్టగలిగింది. తనని రక్షించాలన్నటువంటి ఉద్దేశము తండ్రికి కలిగిన, ప్రతి పాపము నుండి మానవుని కడిగివేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చాడు. కాబట్టి దుఃఖపడుతూ తన యొక్క కుమారుణ్ణి శిలువపై ఆ విధంగా చూశాడే కానీ అక్కడి నుండి ఆయన యేసుక్రీస్తుని దింపలేదు, లేదా అక్కడ మహిమ శరీరాన్ని తనకు అనుగ్రహించలేదు. నలగొడిన విరగ నలిగిన మనసుని ఆయన కలిగి ఉండి మరి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా దేవుని ఆరాధించగలటువంటి గొప్ప శక్తి, ఆ విల్ పవర్ యేసుక్రీస్తుకుంది. ప్రార్థన అనేది ఒక నిబద్ధత. అది మన భావోద్వేగాలను అదుపులో ఉంచి అంతీంద్రియ శక్తి యొక్క ఆ రూపాన్ని మారుస్తుంది. మన పరిమితులను దాటడానికి మనం నేర్పరచుకున్నటువంటి కొన్ని కట్టడాలను మనము నిర్బంధించి వాటిని ఫాలో అవ్వడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రార్థన అనేది యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనకు జరుగుతున్న ప్రత్యక్ష సంభాషణ. ఇది కేవలం మనం లేదా మన దగ్గరగా ఉన్నవారు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే చేసేది కాదు. ఇది ఒక ప్రాక్టీస్ కాదు, ఒక ఆచారం అసలే కాదు. దీని క్రమం తప్పకుండా చేయడానికి ఒక సమయంలో మనం కట్టుబడి ఉండాలి. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా, మనం దేవునితో సంభాషించగలిగేటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయించుకోవాలి. మనకి ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రార్థించడానికి ఈ రోజుల్లో మనకు హక్కు ఉంది. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దానియేలు 6వ అధ్యాయంలో చూసినట్లయితే అప్పుడు దానియేలుకు వచ్చినటువంటి ఆపద, ఆ యొక్క పరిస్థితి మనకు లేదు. తను ప్రార్థించాలన్నా కానీ తనకి విరుద్ధంగా ఆలోచించినటువంటి అధికారులు రాజు దగ్గరికి వెళ్ళి ముద్ర వేయించుకొని మరి ఒక శాసనంనే వారు రాజుతో రాయించారు. 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడన్నది. ఈ పరిస్థితుల్లో మనము దానియేలు సింహపు
ఆ బోనులో నుండి లేకుంటే సింహపు గుహలో నుండి దేవుడు ఏ విధంగా రక్షించడం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ తను ఆ గుహలో ప్రవేశించడానికైనా లేకపోతే రాజు ముందు నిలబడి ధైర్యంగా తను ప్రార్థిస్తున్నాను, నిజమైన దేవుణ్ణి తను ఆరాధిస్తున్నాను చెప్పడానికి వెనకాడలేదు. దానికి కారణం ధైర్యం. ఆ ధైర్యం దానియేలుకు ఎక్కడి నుండి వచ్చింది? తనకు దేవునికి మధ్య ఉన్న ఆ బంధం, తను రోజు చేస్తున్నటువంటి ఈ 3 పూటల ప్రార్థన ద్వారా మాత్రమే తనకు ఆ ధైర్యం సాధ్యపడింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి విషయంలో భయపడుతూ వస్తున్నాం. ఆ భయాన్ని గెలిచే శక్తి మనకు ప్రార్థన జీవితం ఇస్తుంది. ఒక ప్రార్థన జీవితం మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడానికి మనకు సహాయపడుతుంది. దానియేలు ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు దానియేలు లోపల భయం కలగలేదు. తన యొక్క దేవుడు తనతో పాటు ఉన్నాడు, ఆ యొక్క బోన్లో నుండి తనను బయటికి లాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నమ్ముచు ప్రార్థించాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో దేవుడు అతని చేయి వదిలిన దానియేలు మాత్రం తప్పక ప్రార్థిస్తూనే ఉండేవాడు. అటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి మనకు సహాయం చేస్తుంది. నశించే ఆత్మలని, నశించే ఎన్నో రకాల జీవాలని మనం కాపాడడానికి ప్రార్థన శక్తి మనకు అనుకరిస్తుంది. ఆ శక్తిని మనం పొందినప్పుడు, ఆ కిరీటం వలె మనం ధరించి నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మన ద్వారా లాభపడతారు. స్వలాభం కోసమే కాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం, ప్రతి ఈవిని దృష్టిలో పెట్టుకొని మనం దేవునితో మాట్లాడాలి. ఈ దేవునితో జరిగే సంభాషణలో దేవుడు తప్పక మనకు కూడా మేలు చేస్తాడు. కానీ మేలును మాత్రమే ఉద్దేశంలో ఉంచుకొని, మేలును మాత్రమే మన యొక్క మేజర్ ఫోకస్గా ఉంచి మనం ప్రార్థించినట్లయితే అటువంటి ప్రార్థన కేవలము మనం నోటి ద్వారా వచ్చినటువంటి మాటల ప్రార్థన తప్ప దేవునికి మనకి అనుబంధాన్ని మాత్రం క్రియేట్ చేయలేదు. మన ప్రార్థనపై మనం విశ్వాసం ఉండాలి. మనం అడిగే వాటిపై మనకు నమ్మకం ఉండాలి. అది జరిగినా జరగకపోయినా దేవుని హస్తం మాత్రం మనం వదలకూడదు. పునర్నిర్మాణం మన లోపల, పునరుత్థానం, పునరుజ్జీవనం, మనము ఎటువంటి పాపం నుండైనా బయటికి వచ్చి బ్రతుకుతున్నామంటే దానికి కారణం ప్రార్థన మాత్రమే. మన నిమిత్తం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన నిమిత్తం ఆయన ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విజ్ఞాపన విషయంలో, ఆ యొక్క ప్రార్థన విషయంలో గర్వించి మనకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని తను తీసివేసి మనకి మళ్ళీ దేవుని ప్రార్థించేటువంటి అవకాశాన్ని, ఆ గొప్పతనాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దాన్ని మనం సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించాలి. దేవుని పనులు, దేవుని కార్యాలు మన జీవితాల్లో అమలు చేయబడాలని మనం ఆశపడినట్లయితే దేవునిచే పంచుకోబడిన ప్రేమ ద్వారా మనం దగ్గర అవ్వగలగాలి. మనం ఆయనకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి సమస్యని తన ముందు ఉంచుతూ దానిని మనం గెలవగలిగే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన విశ్వాసానికి మూల స్తంభం. ఇది దేవుని ప్రజలను దేవుణ్ణి గట్టిగా బంధించడానికి ఒక ఆసనంగా పనిచేస్తుంది. ఆత్మపై మాత్రమే దృష్టి ఉంచి ప్రార్థించాలి. మన యొక్క శరీర ఆంక్షలని లేకుంటే శరీర ఆశలను తీర్చుకోవడానికి ప్రార్థన వాడడం తప్పేమని కాదు. ఆరోగ్యంగా ఉండడం, మంచి హీవులను కలిగి ఉండడం, ఈ లోకంలో ధనవంతులుగా ఉండడం తప్పేమి కాదు. బట్ కేవలం వాటి మీదనే ఫోకస్ చేస్తూ ప్రార్థిస్తే మాత్రం ఆ ప్రార్థన ఏదో విధంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మనం మోకరిల్లినప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి ప్రతి విషయం దేవునితో మాట్లాడి, మనసు విప్పి మాట్లాడేటువంటి ఆ యొక్క మీడియం, ఆ యొక్క ప్లాట్ఫామ్ ప్రార్థన. అక్కడ మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఇతరుల్ని మోసం చేయకుండా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనకు సమర్పించుకొని ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు నామములో మనం ఏదైతే అది మన తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన బిడ్డ కోసం తండ్రి బాధపడాల్సిన అవసరత ఎందుకుంది? తండ్రికి తన జీవితం ఉంది. కానీ ఆ యొక్క బిడ్డ తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాడు.
ఆ యొక్క సంతోషం మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం, తన కలిగినటువంటి ఆ ప్రేమ అలాంటిది. ఈరోజు మనం దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ ప్రార్థన జీవితం లేక, దేవునితో గడిపే సమయం లేదని చెప్పుకుంటూ మనల్ని మళ్ళీ మోసపుచ్చుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్నటువంటి ఐక్యత లేకపోవడానికి కారణము దేవునిలో జీవించి కూడా దేవునికి దూరంగా ఉంటున్న బ్రతుకులు మనం బ్రతుకుతున్నాము. దీనిని మనము ఒకే విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఒకే సొల్యూషన్ దీనికి ప్రార్థన మాత్రమే. సో దేవుని ప్రేమ వల్ల సాధ్యమైనది మనల్ని సృజించడము, మనం ఆయనకి స్తుతులు చెల్లించడానికి అర్హులమై ఉన్నాం. మనకి ఆయన తన స్థానం తర్వాత స్థానం ఇచ్చాడు, తనతో ఈక్వల్ స్థానం ఇచ్చాడు, తనతో తర్వాత కూడా అనలేదు మీరు నాకు సమానులు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తూ మన ఆత్మని రక్షించుకుంటూ ఈ లోక సంబంధమైన వాటిలో పడకుండా దేవుని యందు రోజు మోకరిల్లి ప్రార్థిద్దాం. ప్రార్థనకుంటూ ఉన్నటువంటి ఆ విలువను గుర్తించి, ఆ విలువను గుర్తెరిగి, అసలు ప్రార్థన అంటే దేవునికి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప బంధమని గుర్తెరిగి కనీసం ఇప్పటి నుండైనా దేవునితో రోజు మాట్లాడదాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి, నీ సమస్య నా సమస్య గురించి, ప్రతి బిడ్డ గురించి మనం ప్రార్థిద్దాం. దేవునికి సాక్షాత్తులమై ఉండడానికి మనకు ఆయన గొప్ప కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమేన్. సో మనల్ని ప్రజలు ఎగతాళి చేస్తున్నా, లేదా మనం ఏది సాధించలేదు అన్నటువంటి భావనలో ఉన్న దేవుని యందు మనం ప్రార్థించగలిగే శక్తి కలిగి ఉంటే ఈ సమస్యలన్నిటికీ సమాధానం వస్తుంది. ప్రార్థన అనేది పైన ఉన్నటువంటి తండ్రితో ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ తండ్రికి మనకి మధ్య శక్తివంతమైనటువంటి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక సాధనంలాగా యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి మధ్య సఖ్యత చాలా దృఢంగా ఉండాలి అంటే ప్రార్థన అవసరం. మనం మంచిగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థించడం కాకుండా, లేదా మనం అడిగింది మనకు కావాలి, దేవుని యందు మనం మోకరించి ప్రార్థిస్తున్నాం, అది 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా మనకు కావాలి అన్నటువంటి దృఢ నిశ్చయంతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తప్పని నేను అనడం లేదు. కానీ ఆ ప్రార్థన మనం అడిగింది మన లైఫ్లో జరిగినా జరగకపోయినా ఆ ప్రార్థన యొక్క జీవితాన్ని మనం అలాగే ముందుకు సాగిస్తూ ఉండాలి. దానిలో మనం ఎప్పుడైతే వెనుదిరిగి ఈ కార్యం జరగలేదు కాబట్టి మేము ప్రార్థనలోకి దూరం అయ్యాము అన్న పరిస్థితి మాత్రం రాకూడదు. ప్రతి భావోద్వేగాన్ని అణుచుకుంటూ యేసుక్రీస్తు ఈ భూమి మీద తిరిగాడు. తనకెదురైనటువంటి అవమానాలు, ప్రతి విధమైనటువంటి యాజకుని దగ్గర నుండి తనకు వచ్చేటువంటి ప్రశ్నలు, ఈ యొక్క రాజుల దగ్గర నుండి ఒత్తిడి, ప్రజల దగ్గర నుండి ప్రతి విధమైనటువంటి ఒత్తిడి, ప్రతిదీ తట్టుకుంటూ అవమానాన్ని భరిస్తూ తనకున్నటువంటి ఆ యొక్క గోల్ని ఆయన రీచ్ అవ్వగలిగాడు. దానికి కారణం ప్రార్థన మాత్రమే. యేసుక్రీస్తు యొక్క జీవితం ప్రార్థనతో నిర్మించబడినది అయి ఉండకపోయినట్లయితే తను కూడా ఒక పడద్రోయబడిన దూతలా అయ్యేవాడు. కానీ ఆయన దేవుని కుమారుడైనందువలన తనకి ఆ జ్ఞానం, దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రేమ తనని అలా నిలబెట్టగలిగింది. తనని రక్షించాలన్నటువంటి ఉద్దేశము తండ్రికి కలిగిన, ప్రతి పాపము నుండి మానవుని కడిగి వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చాడు. కాబట్టి దుఃఖపడుతూ తన యొక్క కుమారుణ్ణి శిలువపై ఆ విధంగా చూశాడే కానీ అక్కడి నుండి ఆయన యేసుక్రీస్తుని దింపలేదు.
లేదా అక్కడ మహిమ శరీరాన్ని తనకు అనుగ్రహించలేదు. నలగొడిన విరగ నలిగిన మనసుని ఆయన కలిగి ఉండి మరి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా దేవుని ఆరాధించగలటువంటి గొప్ప శక్తి, ఆ విల్ పవర్ యేసుక్రీస్తుకుంది. ప్రార్థన అనేది ఒక నిబద్ధత. అది మన భావోద్వేగాలను అదుపులో ఉంచి అంతీంద్రియ శక్తి యొక్క ఆ రూపాన్ని మారుస్తుంది. మన పరిమితులను దాటడానికి మనం నేర్పరచుకున్నటువంటి కొన్ని కట్టడాలను మనము నిర్బంధించి వాటిని ఫాలో అవ్వడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రార్థన అనేది యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనకు జరుగుతున్న ప్రత్యక్ష సంభాషణ. ఇది కేవలం మనం లేదా మన దగ్గరగా ఉన్నవారు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే చేసేది కాదు. ఇది ఒక ప్రాక్టీస్ కాదు, ఒక ఆచారం అసలే కాదు. దీన్ని క్రమం తప్పకుండా చేయడానికి ఒక సమయంలో మనం కట్టుబడి ఉండాలి. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా, మనం దేవునితో సంభాషించగలిగేటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయించుకోవాలి. మనకి ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రార్థించడానికి ఈ రోజుల్లో మనకు హక్కు ఉంది. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దానియేలు 6వ అధ్యాయంలో చూసినట్లయితే అప్పుడు దానియేలుకు వచ్చినటువంటి ఆపద, ఆ యొక్క పరిస్థితి మనకు లేదు. తను ప్రార్థించాలన్నా కానీ తనకి విరుద్ధంగా ఆలోచించినటువంటి అధికారులు రాజు దగ్గరికి వెళ్ళి ముద్ర వేయించుకొని మరి ఒక శాసనంనే వారు రాజుతో రాయించారు. 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనేది. ఈ పరిస్థితుల్లో మనము దానియేలు సింహపు ఆ బోనులో నుండి, లేకుంటే సింహపు గుహలో నుండి దేవుడు ఏ విధంగా రక్షించడం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ తను ఆ గుహలో ప్రవేశించడానికైనా, లేకపోతే రాజముందు నిలబడి ధైర్యంగా తను ప్రార్థిస్తున్నాను, నిజమైన దేవుణ్ణి తను ఆరాధిస్తున్నాను చెప్పడానికి వెనకాడలేదు. దానికి కారణం ధైర్యం. ఆ ధైర్యం దానియేలుకు ఎక్కడి నుండి వచ్చింది? తనకు దేవునికి మధ్య ఉన్న ఆ బంధం, తను రోజు చేస్తున్నటువంటి ఈ 3 పూటల ప్రార్థన ద్వారా మాత్రమే తనకు ఆ ధైర్యం సాధ్యపడింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి విషయంలో భయపడుతూ వస్తున్నాం. ఆ భయాన్ని గెలిచే శక్తి మనకు ప్రార్థన జీవితం ఇస్తుంది. ఒక ప్రార్థన జీవితం మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడానికి మనకు సహాయపడుతుంది. దానియేలు ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు దానియేలు లోపల భయం కలగలేదు. తన యొక్క దేవుడు తనతో పాటు ఉన్నాడు, ఆ యొక్క బోన్లో నుండి తనను బయటికి లాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నమ్ముచు ప్రార్థించాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో దేవుడు అతని చేయి వదిలినా దానియేలు మాత్రం తప్పక ప్రార్థిస్తూనే ఉండేవాడు. అటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి మనకు సహాయం చేస్తుంది. నశించే ఆత్మలని, నశించే ఎన్నో రకాల జీవాలని మనం కాపాడడానికి ప్రార్థన శక్తి మనకు అనుకరిస్తుంది. ఆ శక్తిని మనం పొందినప్పుడు, ఆ కిరీటం వలె మనం ధరించి నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మన ద్వారా లాభపడతారు. స్వలాభం కోసమే కాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి విషయంలో, ప్రతి ఈవిని దృష్టిలో పెట్టుకొని మనం దేవునితో మాట్లాడాలి. ఈ దేవునితో జరిగే సంభాషణలో దేవుడు తప్పక మనకు కూడా మేలు చేస్తాడు. కానీ మేలును మాత్రమే ఉద్దేశంలో ఉంచుకొని, మేలును మాత్రమే మన యొక్క మేజర్ ఫోకస్గా ఉంచి మనం ప్రార్థించినట్లయితే అటువంటి ప్రార్థన కేవలము మనం నోటి ద్వారా వచ్చినటువంటి మాటల ప్రార్థన తప్ప దేవునికి మనకి అనుబంధాన్ని మాత్రం క్రియేట్ చేయలేదు. మన ప్రార్థనపై మనం విశ్వాసం ఉండాలి. మనం అడిగే వాటిపై మనకు నమ్మకం ఉండాలి. అది జరిగినా జరగకపోయినా దేవుని హస్తం మాత్రం మనం వదలకూడదు.
పునర్నిర్మాణం మన లోపల, పునరుత్థానం, పునరుజ్జీవనం. మనము ఎటువంటి పాపం నుండైనా బయటికి వచ్చి బ్రతుకుతున్నామంటే దానికి కారణం ప్రార్థన మాత్రమే. మన నిమిత్తం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన నిమిత్తం ఆయన ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విజ్ఞాపన విషయంలో, ఆ యొక్క ప్రార్థన విషయంలో గర్వించి మనకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని తను తీసివేసి మనకి మళ్ళీ దేవుని ప్రార్థించేటువంటి అవకాశాన్ని, ఆ గొప్పతనాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దాన్ని మనం సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించాలి. దేవుని పనులు, దేవుని కార్యాలు మన జీవితాల్లో అమలు చేయబడాలని మనం ఆశపడినట్లయితే దేవునిచే పంచుకోబడిన ప్రేమ ద్వారా మనం దగ్గర అవ్వగలగాలి. మనం ఆయనకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి సమస్యని తన ముందు ఉంచుతూ దానిని మనం గెలవగలిగే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన విశ్వాసానికి మూల స్తంభం. ఇది దేవుని ప్రజలను దేవుణ్ణి గట్టిగా బంధించడానికి ఒక ఆసనంగా పనిచేస్తుంది. ఆత్మపై మాత్రమే దృష్టి ఉంచి ప్రార్థించాలి. మన యొక్క శరీర ఆంక్షలని లేకుంటే శరీర ఆశల్ని తీర్చుకోవడానికి ప్రార్థన వాడడం తప్పేమని కాదు. ఆరోగ్యంగా ఉండడం, మంచి హీవులను కలిగి ఉండడం, ఈ లోకంలో ధనవంతులుగా ఉండడం తప్పేమి కాదు. బట్ కేవలం వాటి మీదనే ఫోకస్ చేస్తూ ప్రార్థిస్తే మాత్రం ఆ ప్రార్థన ఏదో విధంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మనం మోకరిల్లినప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి ప్రతి విషయం దేవునితో మాట్లాడి, మనసు విప్పి మాట్లాడేటువంటి ఆ యొక్క మీడియం, ఆ యొక్క ప్లాట్ఫామ్ ప్రార్థన. అక్కడ మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఇతరుల్ని మోసం చేయకుండా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనకు సమర్పించుకొని ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు నామములో మనం ఏదైతే అది మన తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన బిడ్డ కోసం తండ్రి బాధపడాల్సిన అవసరత ఎందుకుంది? తండ్రికి తన జీవితం ఉంది, కానీ ఆ యొక్క బిడ్డ తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ యొక్క సంతోషం మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం. తన కలిగినటువంటి ఆ ప్రేమ అలాంటిది. ఈరోజు మనం దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ ప్రార్థన జీవితం లేక, దేవునితో గడిపే సమయం లేదని చెప్పుకుంటూ మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము. కుటుంబాల్లో ఉన్నటువంటి ఐక్యత లేకపోవడానికి కారణము దేవునిలో జీవించి కూడా దేవునికి దూరంగా ఉంటున్న బ్రతుకులు మనం బ్రతుకుతున్నాము. దీనిని మనము ఒకే విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఒకే సొల్యూషన్ దీనికి ప్రార్థన మాత్రమే. సో దేవుని ప్రేమ వల్ల సాధ్యమైనది మనల్ని సృజించడము, మనం ఆయనకి స్తుతులు చెల్లించడానికి అర్హులమై ఉన్నాం. మనకి ఆయన తన స్థానం తర్వాత స్థానం ఇచ్చాడు, తనతో ఈక్వల్ స్థానం ఇచ్చాడు, తనతో తర్వాత కూడా అనలేదు మీరు నాకు సమానులు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తూ మన ఆత్మని రక్షించుకుంటూ ఈ లోక సంబంధమైన వాటిలో పడకుండా దేవుని యందు రోజు మోకరిల్లి ప్రార్థిద్దాం. ప్రార్థనకుంటూ ఉన్నటువంటి ఆ విలువను గుర్తించి, ఆ విలువను గుర్తెరిగి, అసలు ప్రార్థన అంటే దేవునికి మనకి ఉన్నటువంటి ఒక గొప్ప బంధమని గుర్తెరిగి కనీసం ఇప్పటి నుండైనా దేవునితో రోజు మాట్లాడదాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి, నీ సమస్య నా సమస్య గురించి, ప్రతి బిడ్డ గురించి మనం ప్రార్థిద్దాం. దేవునికి సాక్షాత్తులమై ఉండడానికి మనకు ఆయన గొప్ప కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమేన్.